ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీదే విజయం. ఎమ్మెల్సీ గెలుపుపై బాణాసంచా కాల్చిన కాంగ్రెస్ నాయకులు. నాగర్ కర్నూల్ భువనగిరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జమ్ముల సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజల వెంట ఉంటూ ప్రజల గోస తెలిసిన నాయకుడిగా ఉద్యమాలలో అలుపెరుగని పోరాటాలు చేసి నేడు ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపొందడం హర్షించదగ్గ విషయమని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేసిందో ఈ రోజు ఉద్యోగాలు రావాలంటే మన అన్నా రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ గా ఇంతకుముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా యువతులకు జాబ్లు వచ్చేటట్లు కాంగ్రెస్ పార్టీ ముందు ఉండి రేపు ఇంకా రాబోయే కాలంలో తీన్మార్ మల్లన్న గారు కూడా ఏ విధంగా పోరాటం చేసిండో బీఆర్ఎస్ పార్టీ మీద ఈ రోజు ప్రజలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగిందంటే చాలా హర్షమైన విషయము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గతంలో మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పినారో అన్ని విధాలుగా 6 గ్యారెంటీలు కానివ్వండి, రేపు ఇంకా ఏదైనా స్కీమ్స్ కానీ అన్ని ఏ విధంగా మన రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకోబోతున్నారు. రేపు మన స్థానిక ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఇక్కడ నాగర్ కర్నూల్ ప్రాంతంలో నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోన డాక్టర్ మల్లురెడ్డి గారు కూడా గెలవడం జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాగర్ కర్నూల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మరియు జిల్లా కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు ముగిస్తున్నాను. ఎమ్మెల్సీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మిత్రులు సోదరుడు మా శ్రేయోభిలాష్ తీన్మార్ మల్లన్న గారు విజయ దుండిపి మోగించిన సందర్భంగా వారికి నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు గత ఎన్నో ఏళ్లుగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యల మీద ప్రజా గొంతుకై ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఎదురొడ్డి వారు నిలబడ్డారు. వారు భవిష్యత్ కాలంలో కూడా ఈరోజు పాలకపక్షంలో వారు భాగస్వామ్యమైతురు. అదేవిధంగా చాలా తొందరగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం. వారికి ఎల్లవేళలా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ యువకులు వారికి ఎప్పుడు కూడా కంచుకోటగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక విషయం మిత్రులారా, మన దగ్గర మన జరిగినటువంటి పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టేయాలని చూస్తున్నారు. ప్రజల ఆలోచన విధానాలను కూడా వాళ్ళు ఏదో మైమర్పించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీల సంఖ్యాబలం 1100 పైచీలుకు అని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళకు పడిన ఓట్లు 700 పైచీలుకు. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీల సంఖ్యాబలము నాకు తెలిసి 250 పైచీలుకు. కాంగ్రెస్ పడినటువంటి ఓట్లు 650 పైమాట. ఇక్కడ చూసుకుంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. వాళ్ళకున్నటువంటి ఓట్లు వాళ్ళ పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెస్ వేయడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రజలను తప్పుదోవడం, బండి పట్టియడం కొంచెం మర్చిపోతే వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఒక విషయం నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ ప్రాంతంలో మన నల్లమల్ల ముద్దుబిడ్డ అన్న రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతి కార్యకర్తలు కూడా అందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో బంగారు తెలంగాణ, అది మనం ఎక్కడ చూడలేదు. రేవంత్ అన్న ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ప్రతి పల్లె కూడా బంగారు తెలంగాణలో భాగమవుతుంది. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అందుకు కాంగ్రెస్ పార్టీ దానికి అండదండగా నిలుస్తుంది. సోనియా గాంధీ గారు కూడా అండదండలు రేవంత్ అన్నకు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ బంగారు తెలంగాణ రానున్న రోజుల్లో అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ నాయకులు కలగంటున్నారు.
ఇప్పుడు రానున్న ఎలక్షన్లో, మళ్ళా రానున్న ఎలక్షన్లో, ఇంకా భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లో కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయ దుందీబి మోగిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అది నల్లేరు మీద నడకనే అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళొక్కసారి మిత్రులు కాంగ్రెస్ పార్టీ తరఫున చట్టసభలో అడుగుపెడుతున్న తీర్మానం మల్లన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం.